బేసిక్గా మా డేట్స్ రాకపోయినా సరే మీరు ముందుకు రావాల్సిందే అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఆలయ కమిటీ సభ్యులకి, అలాగే చైర్మన్ గారికి, గ్రామ ప్రజలకి ఎస్పెషల్గా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.
మా వారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. గట్టి సప్పట పట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి ఆ సార్ మంచి ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే 10 అయినా 11 అయినా 12 అయినా అర్ధరాత్రి 1 గంట అయినా నేను వెళ్ళేసరికి నా భార్య నా కోసం భోజనం చేయకోకుండా నీళ్ళు తాగకుండా మా వారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వంట చేయటం రాదు, నేనే వండాలి ఇంటికి పోయి. ఇగో అలాంటి భార్య చేసుకున్నా కాబట్టి వాళ్ళ మధ్యాహ్నం వంటల ప్రోగ్రాం వస్తుంది, అది చూడమని చెప్పాను. సో మీ అందరి కోసం నేను ఇలా కుట్లూరు వస్తా ఉంటే నా భార్య ఏమండి కుట్లూరులో నేను ఎక్కడ ప్రోగ్రాం చేసినా కానీ బాగా జనం వస్తారు, కొత్త కొత్త చీరలు కట్టుకొని వస్తారు. మొన్ననే నాకు చిన్నారి పెళ్లి కూతుర్లో చీర కొన్నావు కదా, నేను కూడా కట్టుకొని వస్తే జనం చూస్తారు అన్నది. సరే నేను రావడానికి నాకు కారు లేదు, బండి లేదు, నాకున్నది ఒకటే దున్నపోతులు బండి. దున్నపోతు ఏం అట్లా అవుతున్నారే ఉండకూడదా? ఆ దున్నపోతు బండి మీద ఎట్లా బయలుదేరింది తెలుసా? కట్టో కట్టే బండి కాదెట్ట బండి, కట్టో కట్టే బండి
Hey
నువ్వు డిస్టర్బ్ అయింది నాకు అంటాడు నీ 50 ఇచ్చాను అంటాడు. హలో బెస్ట్ కపుల్స్ నువ్వు తాతయ్య గారితో సెలవమ్మ భర్తలు హలో రావాలి ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఆయన తాతయ్య ఏంటి? మా ఆయన లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడు. చూడు నవ్వు సరే కూర్చోండి మిమ్మల్ని 4 క్వశ్చన్లు అడుగుతాను ఫార్మాలిటీకి మీరు ఆన్సర్ చెప్తే మీరు బెస్ట్ కపుల్తో 1,00,000 రూపాయలు అడుక్కో 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 కాదు అడగండి అడుగులే. ఫస్ట్ అడుక్కో ఓకే బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కొట్టించారు ఓకే ఫస్ట్ క్వశ్చన్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా రెండు కదా మరేంటి సహజీవనం అంటే డేటింగ్ ఏమే అవ్వా మళ్ళీ తోడు ఎలా వస్తుంది అవ్వని ఆ చిన్నపిల్లలు చూస్తారు మమ్మల్ని చూడకూడదు అడ్డంగా ఉన్నాయి సరే మీ రెండో క్వశ్చన్ మీకు ఎంతమంది పిల్లలు ఒక 10 మందిని కానీ వదిలేసిన 10 మందిని కానీ వదిలేసా ఏంటంటే సహజీవనం అంటే డేటింగ్ ఏమే సరే కానీ మీ మూడో క్వశ్చన్ మీరేంటి ఎలా ఉన్నారు డెఫినెట్గా మీ మూడో క్వశ్చన్ మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది మీ ఇంట్లో ఆయన హవా నడుస్తుంది అవలే ఆయన సహజీవనం అయ్యి ఏమే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అది భార్యాభర్తన్నాడు కానీ అంటే మీరు సహజీవనం అయ్యి అంటే మరి డేటింగ్ ఏమే అరే మీ డేటింగ్ మొత్తం వీడియో చూసి యూట్యూబ్ పెట్టడం 5 లక్షలు ఇస్తాను 5 రూపాయలు ఫోటో మీరు కోసం ఇప్పుడు పద్ధతిగా పెళ్లి చేసుకోవాలా? నేను చక్కగా డేటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటా, మంచి రేటింగ్ అయినా వస్తుంది. పొంటారు అందుకే ఇప్పుడు వచ్చే జంట చాలా ఓల్డ్ జంట మిస్టర్ పుల్లయ్య మిస్టర్ పుల్లమ్మ ప్లీజ్ వెల్కమ్ ఇక్కడ వచ్చిందండి పుల్లమ్మకేమో చెవుడు పుల్లయ్యకి మాట్లాడరు అయినా కూడా అలా అన్యోన్యంగా ఉంటారు వచ్చేసారా ఏమంటే ఎందుకు వచ్చావు? అందుకు వచ్చావా? ఈయన ఎందుకు వచ్చాడు? అందుకు వచ్చాడా? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఓ అందుకు వచ్చాడా? రండి రండి బాబు గారు కూర్చోండి ఏమిటంటున్నాడు? రండి కూర్చోండి అంటున్నా మూసుకుని కూర్చోమంటున్నాడా? తాతయ్య గారు మంచి డాన్సరే దీని ట్రై చేస్తారండి కూర్చోండి ముసలాడు. కూర్చోండి ఏమయ్యా? ఎవరో మాస్టర్ కంపోజ్ చేస్తుంది కూర్చోండి పుల్లయ్య గారు రెండో గంటలా ఉంది ఇక్కడ బాగానే ఉంటాడు. సరే మీ ఫస్ట్ క్వశ్చన్ అండి బామ్మగారు దీనికి చెవుడు వినపడతావు బామ్మగారు బామ్మగారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నోట్లో కొనుక్కొని చావకపోతే పెద్దగా చెప్పొచ్చు కదరా, చూసే వాళ్ళు నాకు చూడనుకోరా చెవిటదవా? నోట్లో కొనుక్కుంటాను సౌండ్ సిస్టమ్ బాగుంది బామ్మగారు బామ్మగారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నువ్వు నేను కలిసి లేచిపోతామంటావా? నీ వయసు ఏంటి నా వయసు ఏంట్రా? చూసే జనాలు నీకు నాకేమిటి ఉన్నది కదా? ఏమండి ఏమిటి అంటున్నానండి? చెప్పండి మీరేనా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయనా? నేను గొంతు చించుకుని అరిస్తే అర్థం కాలేదు ఈ ముసలోడు చపాతీ పిండి నలిపి 2 దోశలు వేస్తే అర్థమైంది నీకు సరే అదే ఆ రోజుల్లో లవ్లు కట్టాలి ఎక్కడ అయ్యా? పెద్దలకు తెలిసిన పెళ్ళే. పెద్దలు వచ్చిన పెళ్ళనా ఏమయ్యా? 6 ప్యాక్ కూర్చోండి తాతయ్య గారు ఎక్కువ ఊపుకండి సరే మీ రెండో క్వశ్చన్ బామ్మగారు మీ రెండో క్వశ్చన్ బామ్మగారు మీ రెండో క్వశ్చన్ చేతికి గోచు ప్లేసిందా? లేదు లేదు నేను చూడు వినపడి సాగు ఇదేమో బైక్ రావట్లేదు బామ్మగారు మీకు ఎంతమంది పిల్లలు అర్థం కాలా? మీకు ఎంతమంది అంటావా? అయ్యో అలా నీ కాదు. వయసు ఏంటి నా వయసు ఏంట్రా? నాతో పిల్లలు కలిసి వయసు ఇది దరిద్రుడా నిన్న మొహం ఏమిటి అంటున్నాడండి? నువ్వు కూడా ఎక్కువైపోయింది నాయన. ఈయన వ్యాపారి పిల్లలు ఎంతమంది అడిగావా నాయన? ఆ విషయంలో ముసలివాడు చాలా గ్రేట్. చిరికి చిరికి 14 మంది కన్నాడు. చిలికి 14 చిలకుండా కూర్చోండి సరే మీ మూడో క్వశ్చన్ బామ్మగారు భార్యాభర్తలు నువ్వు తెచ్చారా రుద్దుకోవడానికి? లేదా బామ్మగారు అమృతాన్ని తెచ్చారా? బామ్మగారు భార్యాభర్త
అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కూడా ఎదరికి మనసులో కొట్టుకుంటున్నాడు, పెద్దగా మాట్లాడొచ్చు కదా. బామ్మగారు నేనేంటినా మంచి బెస్ట్ నడుస్తుంది. బామ్మగారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా మాట్లాడవయ్యా, చూసే జనాలు ఏమనుకుంటారు? చూడు వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు. చెవిటదవా ఏమనుకో మాట్లాడి. బామ్మగారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అర్థం కాదా? రే ముసలోడా, రే నువ్వు కూర్చో. నువ్వు వేసే రెండు చపాతీ పిల్లలకి నేను వెళ్ళానా? చూడండి. ఏమిటి నీకు ఫైల్స్ వచ్చాయా? అది కాదండి. ఏంటి నరాల బలహీనత కూడా ఉందా? ఏమండి గుంటూరులో దగ్గరలో డాక్టర్ ఉన్నాడు కదండి, చూపించకపోయారా? క్షమించండి తాతయ్య గారు, ప్లీజ్ చెప్పండి. ఓ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏమి చేయాలన్నావా? ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్గా ఉంటాడు. ముసలోడికే కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్గా ఉంటాడు. వెరీ గుడ్, అంత బామ్మగారిది. సరే, లాస్ట్ 4వ క్వశ్చన్. కూర్చోబెట్టాలి. 4వ క్వశ్చన్ బామ్మగారు, మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? అర్థం కాలా? మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? మాట్లాడవయ్యా. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? మీదా తాతగారిదా? మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? ఏంటి దానికి ఊరేసుకొని చావమంటావా? నీది పెట్టావా? నీ ఏది పెట్టావా? నా మూడు కష్టం చేత నేను తింటుంటే ఎందుకంటే నేను మాట్లాడుతున్నాడు. తాతయ్య గారు లేండి, చెప్పండి. అర్థం కాలా? నాకు అర్థమైంది. మీ ఇంట్లో తాతగారు హవా నడుస్తుంది. ఇది అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఏమిటంటున్నాడు? మూసుకొని వెళ్ళమంటున్నాడా? మూసుకొని వెళ్ళకపోతే ఇంత కాపురం చేస్తావా? మోహన్ గడు ఎలా ఉందో? అబ్బా. ఏమయ్యా? వెళ్ళిపో. అబ్బా, అంత సిగ్గుపడదు, మీరు సిగ్గుపడాల్సి వస్తుంది. కూర్చోండి. లక్ష్మి నువ్వు కూర్చో. ఏమండి మీరు కూర్చోమని ఎప్పుడైనా కూర్చున్నారా? కూర్చో. నువ్వు కూర్చో. మీరు కూర్చోండి. కూర్చోండి. లక్ష్మి కూర్చో. సుధీర్ నువ్వు కూర్చోరా. కూర్చోరా. కూర్చో. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. కూర్చో. సరే, మీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? చెప్పొచ్చు కదా. అమ్మ నువ్వు చెప్పొచ్చు కదా. నాకు సిగ్గు. చెప్పబ్బా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు అంటే నువ్వు ఎవరో చెప్పండి. చెప్పు తెగుద్ది. ఆయన చెప్తానండి. నమస్కారం సార్. నమస్కారం. ఇంత సిగ్గుపడుతున్నారంటే మీరు ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్. సరే, మీ రెండో క్వశ్చన్, మీకు పిల్లలు ఎంతమంది? పట్టవే. అమ్మో కష్టం. నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మ నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. పడుతున్నారంటే మీ పిల్లలు లేరురా, నాకు అర్థమైపోయింది. ఇట్లా ఆవేశం దుఃఖమని దూకులను. జాగ్రత్త బాగా చెప్పు. అబ్బా, మీరు పరిగెత్తొద్దురా, మీరు పరిగెత్తలేకపోతున్నాను. మీ మూడో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పొచ్చు కదా. కదా నువ్వు చెప్పు. పడిపోతావే, కోతుకున్నావు, దిగు. ఎవరో మీరు చెప్పండి రా. ఆయన చెప్తాడండి. నువ్వే చెప్తావు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. తిరిగి పుట్టావు, నా పాట చెప్పు రా. కూర్చో. అసలు మీ ఇద్దరు అన్యాయంగా లేరురా. లాస్ట్ క్వశ్చన్ రా, ఇది ఒక్కటి చెప్పండి రా ప్లీజ్ రా. క్వశ్చన్ కూడా మర్చిపోయింది. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుందో చెప్పండి. ఇది కూర్చోవరా? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. మీ ఇద్దరు అన్యాయంగా ఉంటారు, అర్థమైపోయింది. రండి. గుంజు. ఏమండి ఏమే మొక్కలు ఎత్తిపోయారు. నాకు ఎక్కువైంది. ఎవరు చెప్పాలి నేను? ఎక్కడ పడతారు దూరంగా అంటే అక్కడ దండ ఇరిగింది. నా సామ్రాజ్యం ఎక్కడుంది? నా బుర్రాలు ఎక్కడుంది? ఏమిటి ఏంటిరా? నా కత్తి ఎక్కడుంది? మీకేమైంది సార్? నా రాజ్యం ఏది? ఇదే సార్ మీ రాజు కుట్లూరు. అవును సార్, మీకు అప్పుడు నేను దెబ్బ తాకింది 10 కుట్లే.
ఆ రోజే కదా మన కుట్లు పెట్టారు. కుట్లు అవును. అరే మీ వల్ల నాకు పిచ్చేచ్చిరా. మీ ఊర్లో బెస్ట్ కపుల్స్ ఎవరు లేరు. ఆ ₹1,00,000 మళ్ళీ ఆలయ కమిటీకి ఇస్తున్నాం. సార్ మీరు శాంతి స్వరూప్ చైర్మన్ సార్ ఈ నా అమ్మతో ఉంటాడు వారం నుంచి అది శాంతకుమార్ అంటే ఇలా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు. అవునవును అవును. శాంతకుమార్ మిల్క్ బాయ్లా ఉంటాడు, మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటాడు. మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటాడు. అవును. కాబట్టి కాదు బాబో, ఓ బాబా కూర్చోబెట్టి దండ పెడతా పలసరు మీద రాను బాబా.
చురుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది పూల పక్కన ఆగనున్నది
విషయం కాదు. కంగ్రాట్స్ అన్న. వావ్. మొత్తం